క్రైస్తులో మే 5వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవునికి మరియు దేవునికి మధ్య ఏకైక మధ్యవర్తిగా ఉండడానికి యేసు మానవ బంధువు, విమోచకుడిగా మారడానికి ఇష్టపడ్డాడు. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు అని యేసు తన శిష్యులతో మాట్లాడిన మాటలు. ప్రతి పురుషుడు మరియు స్త్రీ, ప్రతి బాలుడు మరియు బాలిక, ప్రతి ప్రవక్త మరియు విశ్వాసి, రాణి మరియు రాజు ఎవరైనా సరే పాపం చేశారు. ఎందుకంటే అందరూ పాపం చేశారు. అందరూ దేవుని మహిమను కోల్పోయారు. దేవునికి మరియు మనిషికి మధ్య మధ్యవర్తిత్వం వహించే రక్షకుడు అందరికీ అవసరం. దేవునికి మరియు మనిషికి మధ్య ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆయన మానవుడు, క్రీస్తు యేసు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.